జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఒక మౌలానా మన భారత గురించి నోటుకొచ్చేట్టు మాట్లాడినాడు. అయితే ఇప్పుడు ఆయన గారిని భారతీయ జనతా పార్టీ ఒక ఆట ఆడిస్తుందంటే ఈ న్యూస్ చూడండి ఒకసారి. మామూలుగా ఉండదంటే అంతే, నెక్స్ట్ లెవెల్. ఈ న్యూస్ చెప్పబోయే ముందు మీకు అందరికి కూడా ఒక చిన్న విజ్ఞప్తి. మన న్యూస్ అఖండ ఛానల్ నిర్వహణకు, అదేవిధంగా మన ఛానల్ను మరింతగా బలోపేతం చేసుకోవడానికి మీ శక్తి మేరకు నెలలో ఒకసారి, అది ఎంత చిన్న మొత్తమైనా సరే, ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. స్క్రీన్ మీద వచ్చేసి క్యూఆర్ కోడ్ ఉంటుంది, అలాగే దాని కింద గూగుల్ పే, అలాగే పేటిఎం నెంబర్ ఉంటుంది అనమాట. అలాగే కామెంట్ బాక్స్లో అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇస్తా, పేమెంట్ లింక్ కూడా ఉంటుంది. ఎవరికైనా ఏదైనా మీకు డబ్బులు పంపించడంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే అదే నెంబర్కు నాకు వాట్సాప్ ఉంటుంది, ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఎందుకంటే మీరు కాల్ చేసినప్పుడు నేను స్పందించలేకపోవచ్చు, కానీ వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఖచ్చితంగా స్పందిస్తా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో మీ శక్తి మేరకు మన ఛానల్కు ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను. సరే, ఇక న్యూస్ విషయానికి వస్తే, మన దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చింది. అప్పట్లో మన దేశం మత ప్రాతిపదికన 2 దేశాలుగా విడిపోయింది. ఇస్లామిక్ దేశంగా పాకిస్తాను, హిందూ దేశంగా వచ్చేసి మన భారతదేశం. ముస్లింల కోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అయితే ఏర్పడింది. ఇప్పటి బంగ్లాదేశ్ కూడా మొదట్లో ఈ పాకిస్తాన్లోనే భాగంగా ఉండేదన్నమాట. ఈ పాకిస్తాన్ అనేటటువంటి ముస్లిం దేశం ఏర్పడినప్పటికీ అప్పట్లో పాకిస్తాన్లో 30% మంది హిందువులే ఉండేవాళ్ళు. కానీ మన హిందువులను ఈ పాకిస్తాన్ ముస్లింలు భయపెట్టి, బెదిరించి, కిడ్నాపులు చేసి, అత్యాచారాలు చేసి, హత్యలు చేసి మన హిందువులను చాలా మందిని ముస్లింలుగా మార్చేశారు. అందుకే మొదట్లో 30%గా ఉన్నటువంటి హిందువుల జనాభా ఇప్పుడు పాకిస్తాన్లో 2% పడిపోయింది. ఎక్కడ 30%, ఎక్కడ 2%? ఒకసారి ఆలోచించండి. దాన్ని బట్టి వాళ్ళు మన హిందువుల్ని ఎంత రాజ్య రంపాన్ని పెట్టుంటారు. ఇక బంగ్లాదేశ్లో పరిస్థితి కూడా అంతే. ఈ బంగ్లాదేశ్కు స్వతంత్రం వచ్చిందే మన భారతదేశం మూలంగా. మనం వేసిన భిక్షది వాళ్ళ స్వాతంత్రం. మన దేశంలో వేల మంది సైనికులు పాకిస్తాన్తో యుద్ధం చేసి తమ ప్రాణాలను అర్పించడం మూలంగానే ఈ బంగ్లాదేశ్ అనేటటువంటి దేశం ఏర్పడింది. ఈ బంగ్లాదేశ్ ఏర్పడిన నాటికి ఈ బంగ్లాదేశ్లో మన హిందువుల జనాభా 27%గా ఉన్నింది. కానీ ఇప్పుడు హిందువుల జనాభా అక్కడ కేవలం 7%కి పడిపోయింది. ఎక్కడ 27%, ఎక్కడ 7%? చూడండి. అందుకు కారణం ఆ పాకిస్తాన్లో అయినా, ఈ బంగ్లాదేశ్లో అయినా, ఎక్కడైనా కూడా ఈ జిహాదీగాళ్లే కారణం. హిందువులను రాచి రంపాన పెట్టి, హిందువులను చిత్రహింసలకు గురి చేసి, వాళ్లకు నరకం అంటే ఏంటో ప్రాణాలతోనే రుచి చూపించి మన హిందువులను బలవంతంగా ముస్లింలుగా మార్చేశారు. అంతెందుకుయా, గత సంవత్సరం కూడా ఇదే బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేక అల్లర్లు జరిగిన విషయం మీకు కూడా తెలుసు. మన హిందువులపైన హత్యలు, అత్యాచారాలు చేసి మన హిందువులకు నరకం చూపించారు. అంతేకాకుండా మన హిందువులకు నిలువ నీడ కూడా లేకుండా వాళ్ళ ఇళ్లన్నింటినీ కూడా తగలబెట్టేశారు. కానీ మన భారతదేశంలో పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా ఉండాలి. మన భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది కదా. సరే, అప్పట్లో చాలా మంది ముస్లింలు ఈ పాకిస్తాన్కు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినారు. ఏది, ఆ మత పిచ్చి ఉండేవాళ్ళు చాలా మంది, కొంతమంది ఇక్కడే మిగిలిపోయినారు, కొంతమంది అక్కడికి వెళ్ళిపోయినారు. సరే, అప్పట్లో చాలా మంది ముస్లింలు ఈ పాకిస్తాన్కు, అలాగే పాకిస్తాన్లో భాగమైనటువంటి ఈ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయినారనమాట. ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక మాట చెప్పుకోవాలా. ఎవరైతే మత ప్రాతిపదికన మాకు దేశం కావాలని చెప్పేసి అప్పుడు డిమాండ్ చేశారో వాళ్ళలో చాలా మంది ఇక్కడే నిలబడిపోయినారు. ఎందుకంటే ఆ కారణం కూడా చెప్తా. మేము నౌతా పాకిస్తాన్ సాధించుకున్నాము, పోరాడి భారతం సాధించుకుంటామని చెప్పేసి అలాంటి జిహాదీగాళ్ళంతా కూడా చాలా మంది భారత్లో నిలబడిపోయినారు. అర్థమవుతుందా? ఇక అప్పట్లో మన దేశంలో మిగిలి ఉన్నటువంటి ముస్లింల జనాభా కేవలం 4%గా ఉన్నది. ఎప్పుడో స్వాతంత్ర్యానంతరం. అర్థమైందా? ఇక మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ హిందువు కూడా అనవసరంగా ఈ ముస్లింల మీద ఎప్పుడు కూడా దాడులు చేయాల. ఇక్కడ మనం ఒక మాట ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. 1000 మంది హిందూ కుటుంబాలు ఉన్న చోట, 1000 మంది హిందూ కుటుంబాలు ఉన్న చోట ఒక్క ముస్లిం కుటుంబం అయినా కూడా తలెత్తుకొని సగర్వంగా బతకగలుగుతుంది. ఎటువంటి చీకు చింత లేకుండా, ఎటువంటి భయం లేకుండా దర్జాగా బతకగలుగుతుంది. చెప్పాలంటే మనోళ్ళే సపోర్ట్ చేస్తారు. కానీ 50% ముస్లింలు ఉండి 50% హిందువులు ఉన్నా కూడా ఆ 50% హిందువులు అక్కడ ప్రశాంతంగా బతకలేరు, వాళ్ళు బతకలేరు. ఎందుకంటే ఆ మత పిచ్చి అట్టాడిది. అర్థమవుతుందా? మనోళ్ళు ఎప్పుడు కూడా కూడా ఈ ముస్లింల మీద అనవసరంగా దాడులు చేయలేదే. చూసారా మీరు? ఏడైనా విన్నారా వాళ్ళ మీద దాడులు చేసినట్టు? పైగా హిందూ ముస్లిం బాయి అంట
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముస్లింలను మన వాళ్ళు నెత్తిని పెట్టుకొని చూశారు. ప్రపంచంలో ఎక్కడైనా కూడా మెజారిటీ ప్రజలు చాలా దేశాల్లో ఉంటారు కదా, ఎవరైనా కూడా ఇట్లా ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి ఎవరైనా అన్నారా? అది క్రిస్టియన్ దేశాల్లో కావచ్చు, లేకపోతే ఈ బుద్ధిస్ట్ దేశాల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఆడలేదు. ప్రపంచంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్న దేశం, ముస్లింలను సమానంగా చూసిన దేశం ఏదైనా ఉంటే మన భారతదేశం. అంత గొప్ప దేశం మంది, అంత గొప్పలు మన వాళ్ళు. హిందువులు పొందే ప్రతి పథకాన్ని కూడా మన ప్రభుత్వాలు ముస్లింలకు కూడా అందించినాయి. ఫలితంగా 4% ఉన్నటువంటి ఈ ముస్లింల జనాభా ఇప్పుడు 16% చేరిపోయింది. అంతేకాకుండా మన దేశంలో పెద్ద పెద్ద పదవుల్లో ఈ ముస్లింలకు స్థానం కల్పించబడింది కూడా. అంతెందుకే స్వామి, ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది ఇప్పుడు కేంద్ర మంత్రులు గాను, ముఖ్యమంత్రులు గాను ఎంతమంది లేరు అంటాలే. కాదు, ఇప్పుడు పాకిస్తాన్లో ఎవరికైనా హిందువులకు అలాంటి అవకాశం ఉందా? బంగ్లాదేశ్లో హిందువులకు ఎవరికైనా అలాంటి అవకాశం ఉందా? మీరు ఆలోచించండి. నేను మాట్లాడడం కాదు, మన దేశంలో ఎప్పుడు కూడా ముస్లింలు మన వేరుగా చూడాల. ఇప్పుడు నేను అప్పుడప్పుడు కొన్ని కామెంట్స్లో చూస్తూ ఉంటాను, కొంతమంది వస్తూ ఉంటారు, ఈ జిహాదీ గాళ్ళు వచ్చేది, నువ్వు హిందూ ముస్లింలందరినీ కూడా నువ్వు రెచ్చగొడుతున్నావు, నువ్వు మత రాజకీయాలు చేస్తున్నావు. అరే ఎవడురా మత రాజకీయాలు చేస్తుంది అంటే, ఇప్పుడు ఆల్రెడీ మేము పాకిస్తాన్ కోల్పోయినాం, బంగ్లాదేశ్ను కోల్పోయినాం. ఇప్పటికి కూడా మా దేశంలో, మా భారతదేశంలో 9 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలుగా ఉన్నారు. అయినా కూడా మేము మాట్లాడకూడదా? అంటే మా సర్వస్వాన్ని మేము కోల్పోతున్నాం, మా సంస్కృతి సాంప్రదాయాలు మేము కోల్పోతున్నాం, కనీసం మా హక్కులను కూడా కోల్పోతున్నాం, కనీసం మాకు మాట్లాడే హక్కు కూడా ఉండకూడదు. అంటే ఇంకేం మాట్లాడాలి? ఈ లేదు, ఈ మేధావి ముండా కొడుకులు మామూలు కాదు, మామూలు మేధావితనం కాదు వీళ్ళు. అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి తెలుసు. మనమేదో మత పిచ్చిగాళ్ళం వినట్టు, మనమేదో మన వాళ్ళు ఏదో రెచ్చగొట్టినట్టు మాట్లాడుతున్నాం అన్నట్టు, వీళ్ళు చేసే లంగా పనులు, డెకాయిట్ పనులు, దొంగ ముండా పనులని చేసేటన్ని వాళ్ళు చేసేది మనల్ని మాట్లాడతారు. అంటే హిందువులు ఏం చేస్తామని కూడా మూసుకొని పైన కింద మూసుకొని బేగాలు వేసుకొని కూర్చోవాలా. అప్పుడు వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆడే ఆటలో, పాడే పాటలో అన్నీ సాగుతూ ఉంటాయి కదా, అప్పుడు వీళ్ళకి సమ్మగా ఉంటుంది. మనోళ్ళు ఏదైనా కూడా నోరు తెరిచి ఏదైనా ప్రశ్నించారనుకో, మాట్లాడినారనుకో, అరే ఓడ మత పిచ్చిగాడు ఓడేందట మాట్లాడుతున్నాడు అంటే, ఇదంతా ఏంది? మీరు చేసేటివన్నీ ఏంటి? దీని గురించి మాట్లాడరు, దీని గురించి స్పందించరు కాదు, ఏంది ఇదంతా కూడా? కానీ ఇప్పుడు ఒక సన్నాసిగాడు వచ్చి ఇదే విషయంలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. మన హిందువులు ముస్లింలు వేరుగా చూస్తారని, వాళ్ళను అణిచివేతకు గురి చేస్తారని ముస్లింలందరినీ కూడా రెచ్చగొట్టే కార్యక్రమానికి తెరలేపినాడు. వాడి పేరే మహమూద్ మదాని. పైగా వీడొక మౌలానా కూడా. అంతేకాదు జమియత్ ఉలామా ఏ హింద్ అనేటటువంటి సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు. చూడండి, ఇక ఈ మౌలానా అయినటువంటి మహమ్మద్ మదాని గారు మాట్లాడుతా, మైనార్టీల రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడంలో న్యాయ వ్యవస్థ విఫలమైందని చెప్పేసి ఆరోపణలు అయితే చేశాడు. అవునా? ఈయన గారు మాట్లాడడం, బాబ్రీ మసీదు, ట్రిపుల్ తలాక్ వంటి కేసుల్లో ప్రభుత్వ ఒత్తిడితోనే కోర్టులు తీర్పులు ఇస్తున్నాయని చెప్పేసి వీడు విమర్శించాడు. ఇక్కడ త్రిపుల్ తలాక్ను మేము చేసేది కాదు, ముస్లిం మహిళలే సమర్థించారు. దానికి మాకు అన్యాయం జరుగుతుంది, ఏదో కనీసం నీళ్లు తాగినంత సింపుల్గా కాదు, తలాక్ అని చెప్పేసి 3 సార్లు చెప్పేసి మమ్మల్ని వదిలేస్తున్నారు, మమ్మల్ని కాదు రోడ్డు మీదకి వదిలేస్తున్నారు, మా బతుకులు చిత్రమైపోతాయని చెప్పేసి ముస్లిం మహిళలు బాధపడితే కేంద్ర ప్రభుత్వం స్పందించి దాన్ని బంద్ చేసింది. ముస్లిం మహిళలు ఎంతోమంది దాన్ని స్వాగతించారు. ఎట్లా మాట్లాడుతున్నావు ఆ మాదిరిగా? ఇంకొక విషయం, బాబ్రీ మసీద్ అంటావా? బాబ్రీ మసీద్ గురించి ఇక్కడ ఇంకొక విషయం నేను ఖచ్చితంగా చెప్పాలా. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు 50 పైగా ముస్లిం దేశాలు ఉన్నాయా? ఈ ముస్లిం దేశాల్లో ఎక్కడైనా కూడా ఒక మసీద్ కోసం ముస్లింలు కోర్టులు మెట్లు ఎక్కినారు? ఎక్కడైనా కూడా లేదే. కానీ ఇదే రామ మందిరం కోసం 500 సంవత్సరాలుగా మేము న్యాయ పోరాటం చేసినాం. కొన్ని లక్షల మంది కాదు బలిదానమైనారు రామ మందిరం కోసం. ఏం చిన్న చిత్కా మాట కాదు, అది తమాషా కాదు. ఈ రోజు కూడా అంతెందుకు, వారణాసిలో జాన్వాపి మసీద్ ఉంటుంది, కళ్ళ ముందు కనపడతా ఉంటాయి, సాక్ష్యాధారాలన్నీ కూడా, మన హిందూ చిహ్నాలన్నీ కూడా కనపడతా ఉంటాయి. కానీ దానికోసం కూడా మన కోర్టు మెట్లు ఎక్కున్నాం. అంతెందుకు, మథురాలో కూడా దానికోసం కూడా మన కోర్టు మెట్లు ఎక్కున్నాం. కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు కనపడతా ఉన్నా కూడా మనం ఇప్పటికి కూడా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాం. చెప్పాలంటే హిందువులు మంచోళ్ళి, మీ ఆటలు సాగుతున్నాయి. కానీ నిజంగా మీరు అనుకున్నట్టు హిందువులు అలాంటి వాళ్ళు అయితే మీ పరిస్థితి ఏమిండదో సరే, ఇంక భగవంతుడికే ఎరుక. సరే, ఇక ఈయన గారు మాట్లాడడము, రాజ్యాంగాన్ని కాపాడలేనప్పుడు సుప్రీంకోర్టును సుప్రీం అని పిలవడానికి కూడా అర్హత లేదని చెప్పేసి ఇటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలన్నీ కూడా చేశాడు. లవ్ జిహాదు, ల్యాండ్ జిహాద్ వంటి పదాలతో పవిత్రమైనటువంటి జిహాద్ను వక్రీకరిస్తున్నారని, భారతదేశంలో ముస్లింలను వేరుగా చూస్తున్నారని, ముస్లింల పైన తీవ్రమైన అణిచివేత అంతా కూడా జరుగుతుందని చెప్పేసి పిచ్చి ప్రేలాపనలు బేలినాడు అనమాట. ఇక్కడ జిహాద్ గురించి మేము మాట్లాడడం కాదు. ఇప్పుడు ఎవరైతే తీవ్రవాదులు ఈ జిహాదీ చేస్తూ ఉంటారో, ఈ తీవ్రవాదులంతా కూడా వాళ్ళే కదా జిహాద్ అని ఆడుకొచ్చి డడ్డ కాల్చడం, ఈ బాంబులు పేల్చడం వాళ్ళే కదా ఆ పదాలు వాడుతుంది. మేము చెప్పేది ఏంది, దానికి తగ్గట్టుగానే మీరు ఇవన్నీ కూడా చేస్తారు. ఈ ల్యాండ్ జిహాద్ కావచ్చు, లవ్ జిహాద్ కావచ్చు, రైల్ జిహాద్ కావచ్చు, మొత్తం అంతా కూడా మీరే చేస్తుంది. కాబట్టి ఇంక మాట్లాడ తప్పడంలే.
అంటే మేము ఒక పక్కన మేము నాశనం అయిపోతామని కూడా మేము మూసుకొని కూర్చోడాలనా, మేము మాట్లాడకూడదా, మేము స్పందించకూడదా? ఏమీ మేధావులు రా నాయనా మీరా, ఏం మేధావులు రా స్వామి. వీళ్ళన్నారో మనమే తెలివి తక్కువ ముండా కొడకలం. మేము నౌతా పాకిస్తాన్ సాధించుకున్నాము, ఏమే భారత్ను పోరాడి సాధించామన్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తాంది అదే. వాళ్ళు తెలివిగా మంచిగా వాళ్ళకు బాగా మేధావితనంగా వాళ్ళు చేసేటోళ్ళు చేస్తున్నారు. మనోళ్ళు అంతా వీళ్ళంతా స్వార్థపరులు, ఐకమత్యం లేపాడులే, కులాలు వర్గాలు భాషలు ప్రాంతాలు అని చెప్పి ఇమ్మడాకులతో కొట్టుకొని చచ్చా ఉంటారు. వీళ్ళు మాట్లాడరు. ఎవరన్నా ఒకవేళ మనలాగా మాట్లాడినారనుకో వాడు మతత్వవాది అయిపోతాడు. వాడు మాట్లాడకూడదు, ఎందుకంటే వీళ్ళ ప్లానింగ్లో మనం అడ్డపడతాం కదా. వాళ్ళకి బ్రేక్లు అనేవి ఉండకూడదు, స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదు. మామూలుగా విమాన వేగంతో వాళ్ళు వెళ్ళిపోవాలా, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోవాలా. వాళ్ళు ఆల్రెడీ టార్గెట్లు కూడా పెట్టుకున్నారు ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చేదానికి. కాబట్టి వాళ్ళకి ఎన్ని జరగాల చూడండి. ఎన్ని దారుణాలు ఉన్నాయి. ఎట్ట బతకాలంటాలే. దీంతో ఇక భారతీయ జనతా పార్టీ నాయకులు రంగంలోకి దిగినారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతా భారతదేశం మత ప్రాతిపదికన విడిపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో ముస్లింలను భారతదేశంలో ఉండనీయడానికి మా హిందువులే అనుమతించినారు. అప్పటి నుంచి దేశంలోని ప్రతి ప్రభుత్వం కూడా ముస్లింలను నెత్తిని పెట్టుకొని చూసుకుంటుంది. మా బీజేపీ ప్రభుత్వంతో సహా ఏ ప్రభుత్వం కూడా ముస్లింలను వేరుగా చూడాల. అంతే కదా. బీజేపీ ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ఎక్కడైనా ఏదైనా కాదు ఈ ముస్లింలకు ఎక్కడైనా ప్రభుత్వ పథకాలు అందడం లేదా? ఎక్కడైనా ఉందా? ఉంటే ఒకసారి చూపించండి. ఇదిగో మాకు ఇల్లు రాలా, లేకపోతే మాకు టాయిలెట్ రాలా, లేకపోతే మా వీధిలో రోడ్డు వేయాలా, లేకపోతే ఏదైనా ఉంటే చెప్పండి. వాళ్ళే చెప్తారు మాకు అన్నీ వచ్చినాయి, ఇల్లు ఇచ్చినారు, ఆయుష్మాన్ భారత్ వచ్చింది, టాయిలెట్లు వచ్చినాయి, మా పిల్లలు చదువుకుంటున్నారు, మాకు రేషన్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. కానీ మేము బీజేపీ కోటి, ఎందుకంటే మాకు మత పిచ్చోళ్ళ మేము ఎందుకు వచ్చాం బీజేపీ కోట. ఈ విధంగా అనమాట. ఈయన గారు మాట్లాడమేమో ముస్లింలను అణిచివేసే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఈయన మాట్లాడతాడు. ఏడైనా ముస్లింలను అణిచివేసే ప్రయత్నం జరిగిందా? మనస్ఫూర్తిగా మీరు నమ్మేటటువంటి మీ భగవంతుడి మీద ప్రమాణం చేసి గుండెల మీద చేసుకొని చెప్పండి ఒకసారి. అందుకే మీ జనాభా ఇప్పుడు 4 రెట్లు పెరిగి 16% చేరుకునేది. అంటే 4% ఉండేది 16% చేరుకునేది. ఒకవేళ మా హిందువులు కనుక ముస్లింలను అణచివేతకు గురి చేస్తే మీ సంఖ్య ఇంత ఎక్కువగా పెరుగుండేదా? ఇప్పుడు పాకిస్తాన్లో హిందువుల జనాభా ఏ విధంగా అయితే తగ్గిపోయిందో, బంగ్లాదేశ్లో హిందువుల జనాభా ఏ విధంగా అయితే తగ్గిపోయిందో, అదే విధంగా ఇక్కడ కూడా ముస్లిం జనాభా 4% చెప్పాలంటే 0 అయిపోయిండాలా, లేకపోతే 0. ఎట్లన్నా ఉండాలా. అట్లేదు కదా. చెప్పాలంటే ఇంకా పెరిగిపోయింది. అసలు ఈ దేశంలో ముస్లింలు అనుభవిస్తున్న హక్కులు, అధికారాలు, సౌకర్యాలు, పథకాలు మరే దేశంలో కూడా అనుభవించడంలా. కానీ ఇప్పుడు ఈ మౌలానా వచ్చి రాజ్యాంగ సంస్థలను సవాలు చేస్తా ముస్లింలందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే దేశంలో కొత్త జిన్నాలు పుట్టుకొస్తున్నారు, ముస్లింలందరినీ కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా ధ్వజం ఎత్తినారు. మదాని పైన సుప్రీంకోర్టే స్వయంగా సుమోటోగా కేసు నమోదు చేయాలని చెప్పేసి బీజేపీ నాయకులంతా కూడా డిమాండ్ చేశారు. మాదాని లాంటి వాళ్ళే టెర్రరిస్టులను, జిహాదీలను తయారు చేస్తారని, దేశంలో అశాంతిని సృష్టించేటటువంటి వాళ్ళను సుప్రీంకోర్టు ఊరిదీస్తుందని చెప్పేసి బీజేపీ నాయకులు ఘాటుగా వ్యాఖ్యానించారనమాట. అర్థమవుతుందా? అది విషయం. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అయితే తప్పవు, హద్దుల్లో ఉండాలని చెప్పేసి మాదాని లాంటి జిన్నాలకు బీజేపీ నాయకులు గట్టిగా అయితే హెచ్చరికలు జారీ చేశారు. అంతే. ఇక దెబ్బతో ఈ మౌలానా గాడు సైలెంట్ అయిపోయినాడు. ఇక ఈ రోజు రేపో క్షమాపణలు చెప్పే అవకాశం కూడా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి అది మామూలే అలవాటే. మాట్లాడతారు, కావాల్సిన స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇస్తారు. ఏదైనా పేకల దాకా వచ్చిందంటే ఇంకంతే పట్టుకుంటారు. ఎందుకు? దాని నుంచి మెల్లగట్టం ఒకటి తెప్పించుకున్నారు. ఇది కాదు. ఎవరైనా కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే జరిగేది జరిగిపోవాలి. అది విషయం. అట్లుంటే కానీ ఈ దేశంలో శాంతి భద్రతలు అనేవి అదుపులో ఉండవు. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.